అయితే ఈ పిచ్చుకల బిహేవియర్ గురించి తెలిసిన తర్వాత అవి ఎలా ఉంటాయని తెలిసిన తర్వాత వీడియో తీయడానికి చాలా ట్రై చేస్తున్నాను. అయితే మనం మరీ దగ్గరికి వెళ్తే ఈ పిచ్చుకలు అంటే మగ పిచ్చుక ఇది ఎగిరిపోతూ ఉంటుంది. సో అవి చూడండి మళ్ళీ ఎగిరిపోయింది. ఎంత ఇబ్బంది పడుతున్నానంటే అది ఏమాత్రము ఆ, మనుషులు గుర్తించిందంటే అది వెళ్ళిపోద్ది మళ్ళీ మళ్ళీ అందుకే నేను దూరం నుంచి క్లోజ్లో తీసుకుంటున్నాను. అంటే ఇలాగా అది ఎందుకు చేస్తుందంటే తన ఆడ పిచ్చుకని ఆకర్షించడానికి. ఆ తర్వాత ఏం చేస్తాయంటే అవి సంతానాన్ని అంటే గుడ్లని పొదగడానికి ఆ, ఆడ పిచ్చుకని కలిసి ఇది మగ పిచ్చుక అనమాట. సో మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా పిచ్చుకలు అంటే స్పారోస్ అంటారు ఇంగ్లీష్లో. ఈ పిచ్చుకలు కంపల్సరీగా ఇలాంటి పనే చేస్తుంటాయి. నేను వీటి గురించి ఈ మధ్య కనిపించట్లేదని సపరేట్గా మా డూప్లెక్స్లో ఆ, గూడు ఒకటి కట్టుకోవడానికి ఇచ్చాము. సో అంటే చెడగొట్టకుండా కూడా అవి ఇక్కడ కొన్ని పిచ్చుకలు ఈ మధ్య దాదాపు ఒక సంవత్సరం నుంచి ఉంటున్నాయి. వాటి బిహేవియర్ గురించి నాకు అదే గూగుల్ చేస్తే గూగుల్లో ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఇది పిచ్చుకల గురించి. అంటే ఒక్కొక్క జంతువుల బిహేవియర్ అలా ఉంటుంది. మనిషి అంటే ఎప్పుడన్నా కలవడానికి అతనికి ఒక ముహూర్తం ఉండదు, టైం ఉండదు, ఏది ఉండదు. కానీ ఈ పిచ్చుకలకు మాత్రం జంతువులకు మాత్రం ఒక సమయం మాత్రమే ఉంటుంది. దాని ప్రకారం అవి తమ సహచరిని అంటే ఆపోజిట్ సెక్స్ అంటే ఇది మగ పిచ్చుక ఆడ పిచ్చుకని ఆకర్షించడానికి ఇలాగ అద్దాల దగ్గరికి వచ్చి అద్దాలు కొడుతూ ఉంటాయి. ఇది ఒక థియరీ. ఇంకొక థియరీ కూడా ఏంటంటే వేరే పక్షి వచ్చింది తన దగ్గరికి వచ్చింది కాబట్టి తనని ఎలాగైనా వెళ్ళగొట్టాలనే ఒక అది కూడా ఉంటుంది. అది చాలా తక్కువ. ఈ సీజన్లోనే ఎందుకు చేస్తాయంటే కేవలము తన ఆడ పిచ్చుకతో కలిసి ఎంజాయ్ చేసి అంటే సెక్సువల్గా ఎంజాయ్ చేసి పిల్లలు పుట్టడానికి అనేది ఇది శాస్త్రజ్ఞులు చెప్పారు. ఇది కూడా నిజం అనిపిస్తుంది. ఎందుకంటే మగ పిచ్చుక అన్నారు కాబట్టి ఇది మగ పిచ్చుక ఆడ పిచ్చుకలు రావట్లేదు. సో ఇది పిచ్చుకల బిహేవియర్ మీద టైమ్స్ వాయిస్ మీకు ఇస్తున్న. చూడండి ఇప్పుడు మీరు అనుకుంటే ఆడ పిచ్చుక వచ్చింది చూడండి. అంటే అది ఇందా నుంచి కష్టపడింది, ఇప్పుడు ఆడ పిచ్చుక వచ్చింది. ఆ రెండు కలుస్తాయి. సో మీరు ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు ఇస్తున్నాను కాబట్టి మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాదాపు 7 సంవత్సరాలు అయింది నేను యూట్యూబ్లోకి వచ్చి. దాదాపు 600 కూడా సబ్స్క్రిప్షన్స్ లేవు చూడండి. సో నేను సబ్స్క్రిప్షన్స్ అంటే ఏదో డబ్బులు సంపాదించాలని కాదు. ఎక్కువ మంది ఉంటే నేను చూపించే దృశ్యాలు వీడియోలు అన్నీ కూడా మీ అందరికీ చేరాలనే నా ఉద్దేశము. అంటే నేను ప్రపంచవ్యాప్తంగా కూడా తిరుగుతూ ఉంటాను. లండన్ కానీ విదేశాలు అన్నీ వెళ్తుంటాను. వెళ్ళినప్పుడు కూడా నేను వీడియోలు నేను ఉన్నాను. మీరు చేయాల్సిన పని ఏం లేదు, జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది అనుకుంటారు నాకైతే డబ్బులు ఏదో వస్తాయని చెప్పి. నా దగ్గర ఉన్నది ఇంతవరకు 7 సంవత్సరాల 600 సబ్స్క్రిప్షన్స్ మాత్రమే ఉన్నాయి. సో మీరు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. చూడండి అక్కడ ఆడ పిచ్చుక ఉంది, అది చాలా ట్రై చేస్తుంది దాన్ని అట్రాక్ట్ చేయడానికి. ఇది ఇక్కడ ఉంది. సో ఎందుకు అద్దాలని కొడతాయి అంటే ఇలాగా ఆడ పిచ్చుకని అవి అట్రాక్ట్ చేయడానికి అనేది సైంటిస్టులు చెప్పారు. ఇప్పుడు మనం కళ్ళారా చూస్తున్నాము. మన పైకి వెళ్ళిపోయింది. మళ్ళీ వచ్చింది చూడండి. అంటే ఇలాంటి తీయాలంటే చాలా ఓపిక ఉండాలి. నేను ఎప్పటి నుంచో నేను ట్రై చేస్తున్నాను. మనం ఉన్నామని తెలిస్తే అవి రెండు రావు. అందుకని నేను చాలా దూరంగా నేను కెమెరా పెట్టి తీస్తున్నాను. ఇది ఇంక ఇక్కడ వెయిట్ చేస్తుంది పైన. అది మళ్ళీ కిందకు వచ్చింది చూడండి. అది అంటే మనం కూడా అంతేగా, ఆడవాళ్ళ గురించి మనం ఎన్ని వేషాలన్నీ వేస్తాం, అది కూడా అది వేషాలు వేస్తుంది. ఇప్పుడు ఆ రెండు కలుస్తాయి. కలిసిన తర్వాత ఇది గుడ్లు పెట్టే సమయం. చాలా వేషాలు వేస్తుంది అది. ప్రకృతిలో మనం కూడా జంతువులమే కాబట్టి మనం కూడా విచిత్రంగా చేస్తుంటాము. ఇప్పుడు ఇక్కడ అది కూడా విచిత్రంగా చేస్తుంది.
ఇది మగ పిచ్చుక, అది ఒక పావు గంట సౌండ్ చేసిన తర్వాత ఆడ పిచ్చుక కూడా వచ్చింది. ఈ రెండు ఇక్కడ కలుస్తాయి. కలిసిన తర్వాత మనకి సృష్టి కార్యం అనేది జరుగుతుంది. చూడండి, అది అక్కడే ఉంది, అది కూడా పిలుస్తుంది. ఇలాంటి వీడియోలు తీయాలంటే చాలా ఓపిక ఉండాలి. అవి కలిసే వరకు ఎదురు చూడాలి. ఇది ఆడది, పైన డాన్సులు వేసేది, ఓవర్ యాక్షన్ చేసేది. చూడండి, అది మగ పిచ్చుక. సో అది వెళ్ళిపోయింది, ఎందుకంటే అది చాలా ట్రై చేసింది కానీ ఇది పట్టించుకోలేదు. సో మళ్ళీ ఆ రెండు ట్రై చేస్తాను. ఆ రెండు కలిసినప్పుడు ఎలా ఉంటుంది అనేది నేను మీకు మళ్ళీ తర్వాత వీడియోలో నేను చూపిస్తాను. ఇది కూడా వెళ్ళిపోతుంది అనుకుంటాను. బాయ్. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకైతే డబ్బులు రావాలని కాదు, 600 ఉన్నాయి. డబ్బులు రావాలంటే దాదాపు 10 లక్షల సబ్స్క్రైబర్స్ కావాలట. నాకు 7 సంవత్సరాలు నాకు వచ్చింది 600 మంది మాత్రమే. సో నా వీడియోస్ రీచ్ అవ్వాలంటే మీరు మీ ఫ్రెండ్స్కి చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. టైమ్స్ వాయిస్.